కోనసీమ జిల్లాలో సంక్రాంతి సందడి కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో కాలేజీలు, స్కూళ్ల వద్ద ముందస్తు సంబరాలు నిర్వహించారు. ముమ్మిడి నగరంలో సంక్రాంతి వేడుకలను విద్యార్థులు ఆనందంతో జరుపుకుంటున్నారు. కొత్త బట్టలు, బంగారపు వస్తువులు ధరించి బంధువులు, స్నేహితులతో సందడి చేస్తున్నారు. సంప్రదాయాలను గుర్తు చేసేలా గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలతో కోనసీమ ప్రాంతం సందడిగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలపై మా ప్రతినిధి రాజు రిపోర్ట్ అందిస్తారు. ప్రస్తుతం నేను ముమ్మిడివరంలో ఉన్నాను. ఇక్కడ సంక్రాంతి వేడుకలు చాలా బాగా జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే సంక్రాంతి 3 రోజులు హడావుడి మొత్తం అంతా కూడా ఇళ్లల్లో ఉంటుంది. లేకపోతే పూర్తిగా అటు కోడిపందాల బారుల్లోను, గుండాట్లోను, ప్యాకెట్లను ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అది అక్కడ కనిపిస్తుంది కదా, అవన్నీ కోడిపందాలు, ప్యాకెట్ జరుగుతున్నటువంటి ప్లేసెస్. కోడిపందాలు చూడడానికి వచ్చినటువంటి చాలా మంది కూడా ప్రస్తుతం నా చుట్టూ చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళందరి దగ్గరికి నేను ఒక హరిదాసుని తీసుకుని వచ్చా. ఎందుకంటే హరిదాసు ఏం చేస్తాడు, ఏముంటుంది అని సహజంగా హరిదాసుల గురించి ఎవరికీ తెలియదు. అసలు వాళ్ళు ఎందుకు వస్తారు ఏంటనేది తెలియదు. కానీ వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్ సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి అన్నింటికి నిలయమైనటువంటి కోనసీమ వాళ్ళు. ముమ్మిడివరం అంటే కోనసీమలో ఉంది కాబట్టి వీళ్ళందరికీ అన్నీ తెలుసు. అంటే మనీ ఇచ్చేవాళ్ళు మనీ ఇస్తారు, ఫ్రూట్స్ అలా ప్రతి ఇంటికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ నుంచి మొత్తం డే అంతా అలా తిరుగుతారు, మొత్తం విలేజ్ అంతా. సో అంటే ఇలా వస్తున్నాడు కదా, ఆయన పాటలు పాడుతున్నాడు, అవి ఏమైనా అర్థమవుతాయి అసలు మీకు? ఎప్పుడన్నా అసలు తెలుసుకోవాలని ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడన్నా చూస్తూ ఉండడమేగా. సంస్కృతం అర్థం అవ్వకపోయినా అవి దేవుడికి కీర్తనలని తెలుస్తుంది. సో ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చేవారు హరిదాసులు, ఇప్పుడు ఏంటంటే బళ్ళ మీద వచ్చేస్తున్నారు. చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చి చూసా ఎప్పుడన్నా? చూసాం. అదే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, వెళ్ళి హరిదాసుకి బియ్యం వేసిరా అని. అలా చిన్నప్పుడు చూసాం, నడుచుకుంటూ కీర్తనలు పాడుకుంటూ వచ్చేవాళ్ళు. ఓన్లీ చూడడం వరకే, కానీ బాగా డెకరేట్ చేసుకుని వస్తారు. ఇంటింటికి తిరగడం అంటే చాలా కష్టం, కానీ వాళ్ళు చాలా అందరింటికి వెళ్ళి అన్ని కీర్తనలు అవి పాడుతూ ఉంటారు. అంటే తెలుసు, వాళ్ళు ఎందుకు పాడతారు ఏంటనే తెలియదు, అదేం తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. నాకు అనిపిస్తుంది, తెలుసా హరిదాస్ గురించి ఏమన్నా? కోనసీమ వాళ్ళు కదా, కొంచెం తెలుసు, ఆనవాయితీ అని తెలుసు. దీని వెనకాల కథ కూడా ఉంటుంది. అక్షయ పాత్ర కోసం అనమాట, ఏదో దేవుడు అక్షయ పాత్ర విసిరేస్తే అదొక అలా తెలుసు, అంతే. పూర్తిగా తెలియదు. అప్పుడు ఇప్పుడు తెలుసుకోవాలనిపించలేదు. ఇప్పుడు అనిపించింది కానీ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? అంతా టెక్నాలజీ మారిపోయింది, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. కోడిపందాలు, ప్యాకెట్లు ఇయ్యేనా అంతా? మేబీ అయ్యే నెత్తి మీద దించేంత వరకు హరిదాసులు మాట్లాడరు అని బేసిక్గా వెనక్కి కూడా రారు. ముందరకు వెళ్తే మళ్ళీ బ్యాక్ సైడ్కి రారు. తెలుసు కొంచెం. ఎలా తెలుసు అంటే ఇంట్లో వాళ్ళు చెప్పిందా లేకపోతే ఎక్కడైనా చదివిందా? ఇంట్లో వాళ్ళు చెప్పింది. కొంతమంది ఉన్నారు, ఒకసారి నేను వీళ్ళని కూడా అడుగుతాను. అంటే నేను వీళ్ళందరినీ బలవంతంగా తీసుకొచ్చాన్న ఫీల్లో ఉన్నారు, కానీ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అసలు వీళ్ళకి ఏం తెలుసు ఏంటి అనేది. ఏమైనా తెలుసా అసలు హరిదాస్ గురించి? అంటే అదేను కదా, అసలు తెలుసా? ఏం తెలుసు? మామూలుగా సంక్రాంతి టైంలో వస్తారండి, అది కూడా తెలుసు. వచ్చినప్పుడు అందరి ఇంటికి వెళ్ళి బియ్యం అవి కలెక్ట్ చేసుకుంటారు, డబ్బులు అవి పువ్వులు అవి వేస్తారు. చిన్నప్పుడు వచ్చేవారండి, ఈ మధ్యన చూడలేదు రావడం. పండగలన్నీ కూడా ఏం జరిగినా కోనసీమలో చూడాలి, కోనసీమలో వినాలి, కోనసీమ వెళ్ళాలి అనుకుంటారు కదా. మీ కోనసీమలో ఎక్కువ, అంటే అన్ని చోట్ల కనపడతారు అనుకో, మీ కోనసీమలో కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. అది తెలుసుకోవాలని ఎప్పుడు అనిపించలేదా? అంటే ఈ మధ్యన రావట్లేదు కదండి, దానివల్ల ఏమి తెలియట్లేదు. చిన్నప్పుడు అంతమంది వచ్చేవారండి, ఇప్పుడు చూసినా. మరి ఇప్పుడు ఈ మధ్యన రావట్లేదు, అసలు కనిపించట్లేదు కూడా. ఎప్పుడో బండ్ల మీద వేసుకుని వస్తారు, అంతే అంతే. అక్షయ పాత్ర దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు ఇలా వస్తారు అనేది హరిదాస్ ఉన్నా. ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోతున్నటువంటిది అయితే మనం చూస్తున్నాం. ఓ పాట పడతా? చెప్పండి. రామా రామా ఎందుకురా రామా. అసలు చాలామంది నేను అడిగాను కదా హరిదాస్ గురించి తెలుసా అంటే, ఇంటికి వస్తాడు, బియ్యం వేస్తాము, వెళ్ళిపోతాడు, ఇట్లా చెప్తున్నారు. అంటే అసలు హరిదాస్ అంటే ఏంటి చెప్పగలరా? హరిదాస్ అంటే అండి, ఊరు ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తే ఒక గ్రామం తిరిగితే ఆ కుక్కలు ఉన్నా ఏమున్నా సరే అండి, ఈయన పొద్దున్నే లేచి స్నానం చేసి జపం చేసి అన్నీ చేసుకొని హరినామం కీర్తన చేసుకుంటా ఊరు గ్రామం అంతా పోతారండి. పోయినప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అండి, ఊళ్ళో గ్రామం కూడా కొంతమంది పిల్లలు ఉన్నామంటే మనకెదుగులే పోనీ అని ఊరు అంతా వదిలేస్తున్నారు. అది ఎందుకు పెడతారు తలపైన? ఏంటంటే పొద్దున్నే లేస్తారు, ఈ దోళ్ళ గట్ట ఉంటాయి కదా, మన పాక ఉంటుంది, దోళ్ళ పాక ఉంటుంది, అందులో పూజలు గట్ట చేసుకోనండి
ఇవన్నీ పళ్ళు పలహారం పెట్టుకొని అత్యాపాత్ర దింపి హరిదాసుని అక్కడ కూర్చోబెట్టి పాలు కట్టించి ఇవన్నీ ఇచ్చి అత్యాపాత్ర పెట్టుకొని దండం పెట్టుకొని మా పాడి పంటలు బాగుండాలి, మాకు సుఖంగా ఉండాలి, మా వ్యాపారాలు బాగుండాలి, మా సంసారాలు బాగుండాలి. అంటే పాడి పంటలతో తొలతూగాలి, ఆ కుటుంబం అంతా చల్లగా ఉండాలి. హరిదాసు దేవుడి రూపంలో వచ్చి దీవిస్తాం, చాలా కాపాడుతుందండి. ఆ రూపంలోనే ఏం చేస్తారంటే హరిదాసు వచ్చాడు, మా పాదాలు కడగాలి, ఇవన్నీ కడగాలి, పళ్ళు పెట్టి అని అందంగా పంపాలి. ఒకప్పుడు ఇలా ఉండేది కదా, ఇప్పుడు ఉందా అలాగా? అసలు కనీసం ఇంటికి వెళ్తే ఎవరన్నా బియ్యం వేయడమో డబ్బులు ఇవ్వడం చేస్తున్నారా? రకరకాల మారిపోయింది. ఇప్పుడు కలియాలను బండి మీద తిరుగుతున్నారు కదా, బండి మీద తిరుగుతుంటే బండి మీద తిరుగుతున్నారు. ఏంటంటే హరిదాసులు భద్రాచలం ఏమన్నా మాకు అక్కడ తిరిగమ్మన్నారు, ఇక్కడ తిరిగమ్మన్నారు, ఇక్కడ తిరిగమ్మన్నారు, అక్కడ చెప్తున్నారండి. నెల రోజులు హరిదాసులు ఇంటింటికి వెళ్తూ అందరినీ ఆశీర్వదిస్తూ వాళ్ళు ఇచ్చిన కానుకలు తీసుకుంటూ అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ జీవితాల నెల రోజుల తర్వాత మళ్ళీ కూలికెళ్ళి పని చేసుకుని తెచ్చుకుని తింటేనే ఉంటుంది, లేకపోతే లేదు. సో చూసాం కదా, ఈ సంక్రాంతికి ఈరోజు మొత్తం చాలామందిని అసలు ఈ హరిదాస్ గురించి తెలుసా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాను. వాళ్ళ మాటల్లోనే విన్నాం కదా ఏంటనేది. సో ఒక్కసారి మన ఇళ్ళ ముందుకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, అసలు ఇలా ఎందుకు వస్తున్నారో అనేది కూడా చిన్నగా తెలుసుకుంటే కొంత ఫ్యూచర్లో కూడా ఎవరన్నా అడగడమే కాదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి, వాళ్ళు చేస్తున్న పనికి గౌరవం ఇవ్వడానికి, విలువ ఇవ్వడానికి కూడా ఒక చిన్న అవకాశం ఉంటుంది. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.